హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన మూవీ రివ్యూ యాత్ర 2. అసలు ఈ మూవీ ఎవరికి నచ్చుతుంది, నచ్చితే ఎందుకు నచ్చుతుంది, ఇలా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పాలంటే మూవీ వాజ్ గుడ్, అంతేగాని సూపర్ వావ్ అనంత రేంజ్లో అయితే అనిపించలేదు. ఒక మంచి సినిమా, అంతేగాని ఒక గొప్ప సినిమా లాగా అయితే అనిపించలేదు. బట్ అలా ఎందుకు అనిపించలేదు కూడా డీటెయిల్గా చెప్తాను. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే స్టోరీ లైన్ అనమాట. స్టోరీ లైన్ అనేది మనకి ఆల్రెడీ తెలిసిన స్టోరీయే, అందువల్ల ఎక్కువ ఎంగేజింగ్గా ఉండదన్నమాట. సో వాట్ నెక్స్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ ఎంత తెలిసినప్పటికీ సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్లో మనకి ఎమోషనల్ సీన్స్ కానీ, హైస్ అండ్ లోస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత కొంచెం డ్రామా అనేది తగ్గింది. ఎమోషనల్గా అంతగా అనిపించలేదు, ఎమోషనల్గా అంతగా కనెక్ట్ అవ్వలేదు. నరేషన్ కూడా చాలా స్లోగా వెళ్ళింది. యాత్ర 1 మూవీలో మనకి మెయిన్ పాదయాత్ర అనేది మెయిన్ ప్లాట్. ఆ పాదయాత్ర వలన అసలు పథకాలు ఎలా వచ్చాయి, అవి రావడానికి వాటి అనుకున్న బ్యాక్ స్టోరీ ఏమిటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఈ కాన్సెప్ట్తో మూవీ వెళ్ళడం వల్ల ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అందువల్ల ఒక ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది మూవీకి. బట్ యాత్ర 2 మూవీకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, పాలిటిక్స్ ఎలాంటి హైస్ అండ్ లోస్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా సీఎం ఎలా అయ్యారు, ఇంక ఇదే స్టోరీ లైన్. రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లోనే ఎక్కువగా హైస్ అండ్ లోస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రజెంట్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఇంపాక్టింగ్ అనిపించింది. 2009 నుంచి 19 వరకు ఏం జరిగాయి అన్నీ చూపించారులే, కానీ ఇంకా కొంత సబ్జెక్ట్ అయితే మిస్ చేశారు. ప్రజెంట్ చేసిన సబ్జెక్ట్లో కూడా ఎక్కువగా ఎంగేజింగ్గా కానీ ఎక్కువగా ఎమోషనల్గా మాత్రం కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే మరీ స్లో నరేషన్. ఇంకా క్యాస్టింగ్ గురించి మాట్లాడాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా రియల్ ఫీల్ అయితే తీసుకొని వచ్చారు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ మమ్ముట్టి గారు, జీవా గారు అయితే ఇంకా పేరు పెట్టడానికి కూడా లేదు. మమ్ముట్టి గారు చాలా అంటే చాలా రాజసంగా ఉన్నారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ఉంటారో సేమ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. మాట్లాడే విధానం కానీ, చూసే చూపు కానీ, నడిచే నడక కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఉన్నంతసేపు చాలా ఎమోషనల్ గా కనెక్టింగ్ అనిపిస్తుంది స్టోరీ అంతా. బట్ వన్స్ ఆ క్యారెక్టర్ అయిన తర్వాత జీవా గారి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. మన తెలుగు పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని ఎలా అయితే ఊహించుకోమో, అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో జీవాని తప్పించి ఇంకెవరిని ఊహించుకోలేము. అంత బాగా పర్ఫార్మ్ చేశాడు, మక్కి దించేశాడు. కొన్ని షార్ట్స్లో అసలు డిట్టో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లాగా అనిపించారు. ఆ జైలు నుంచి బయటకు వచ్చే సీన్ కానీ, ఆ మేక్ ఓవర్ కానీ, ఆ కాస్ట్యూమ్ కానీ, నవ్వటం, నడవటం, పలకరించడం, పరామర్శించడం, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బాడీ డబల్ లాగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అనిపించారు డిటో. ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడాలంటే ప్రొడక్షన్ వాల్యూ వాజ్ గుడ్. చాలా డీసెంట్గా, చాలా క్లాసిక్గా అనిపించింది. ఇంకా ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి పాజిటివ్ పాయింట్స్ చెప్పాలంటే కాస్ట్ అండ్ క్రూ, మమ్ముట్టి గారు, జీవా గారు, విజయమ్మ గారు, భారతి గారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపాక్టింగ్ అనిపించారు, రియల్గా అనిపించారు. సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, జగన్ గారి లైఫ్లో హైస్ అండ్ లోస్ చూపించినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో వచ్చే బీజిఎం కానీ చాలా ఇంపాక్టింగ్ అనిపించింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ గురించి చెప్పాలంటే స్టోరీ నరేషన్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా నరేట్ చేసినట్టు, కొంచెం లాగ్గా అనిపించింది. ఎక్కువ హైస్ అండ్ లోస్, ఎక్కువ ఇంపాక్టింగ్ అనిపించలేదు. ఎస్పెషల్లీ ఆ అసెంబ్లీ సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదేమో అనిపించింది. ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించలేదు. ఇంకా నెగిటివ్స్ పాయింట్ గురించి మాట్లాడాలంటే సాంగ్స్, ఏ ఒక్క సాంగ్ కూడా వావ్ అనేటట్టు కానీ, ఆకట్టుకునేటట్టు కానీ ఎక్కడ అనిపించలేదు. సాంగ్స్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. డైరెక్టర్ మహి గారు కొంచెం బాగానే బెటర్గానే ప్రజెంట్ చేస్తారు. బట్ కాంట్రవర్సీలు అయితేనో, విమర్శలు వస్తాయని చెప్పేసి మరి ఎందుకు ఆగారో తెలియదులే, కానీ కొంచెం బెటర్గా ప్రజెంట్ చేస్తే బాగుండదు అనిపించింది. డ్యూరేషన్ గురించి మాట్లాడాలంటే త్వరగానే అయిపోయింది అన్న ఫీల్ అయితే వస్తుంది మూవీ. బట్ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్తో మనకు రీసెంట్గానే యానిమల్ అనే మూవీ తీశారు. అది 3 hours 20 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. అంత లెంతీ ఉన్నా కానీ మూవీని అయితే చూశారు, ఎంకరేజ్ చేశారు. అదంటే ఫిక్షనల్ స్టోరీ, బట్ ఈ మూవీ ట్రూ స్టోరీ కాబట్టి కొంచెం డ్యూరేషన్ పెంచుకొని కొంచెం ఇంపాక్టింగ్గా ప్రజెంట్ చేస్తే బాగుండదేమో అనిపించింది. అండ్ ఫైనల్గా ఈ మూవీ ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు, ఎవరైతే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వ్యక్తులు ఉన్నారో, పార్టీ పరంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, వాళ్ళకి మాత్రం ఈ మూవీ బాగా నచ్చుతుంది. బట్ ఎవరైతే ఇంకా అపోనెంట్ కానీ, పక్కా మూవీ లవర్స్, రీసెంట్గా వచ్చిన కమర్షియల్ మూవీస్లో ఆ ప్యాటర్న్లో చూసే వాళ్ళకి మాత్రం ఈ మూవీ అంతగా నచ్చదో, అంతగా ఎక్కదో. అలా అని చెప్పి అపోనెంట్ వాళ్ళని కానీ, వేరే వర్గాల వాళ్ళని కానీ కించపరిచినట్టు కానీ, బాగా తక్కువ చేసినట్టు కానీ ఎక్కడ చూపించలేదు. ఈ సెన్సిటివ్ లైన్ని చాలా సెన్సిటివ్గానే డీల్ చేశారు. ఇలా డీల్ చేసే ప్రాసెస్లోనే కొంచెం డ్రామా అనేది తగ్గింది, ఎక్కువ ఇంపాక్టింగ్ అయితే అనిపించలేదు. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. ఒక మంచి సినిమా, అంతేగాని ఒక గొప్ప సినిమా అయితే కాదు. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. అంటిల్ దెన్ టేక్ కేర్.